ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటూ మత్స్యకారుల సేవలో కార్యక్రమానికి కావలి నియోజకవర్గంలోని తుమ్మలపెంట గ్రామానికి విచ్చేయుచున్న మా విజనరీ లీడర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం. మీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి, కావలి నియోజకవర్గం శాసనసభ్యులు, కావలి నెల్లూరు జిల్లా. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. చిత్తూరు పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని కోరుతూ వైఎస్ఆర్సీపీ చిత్తూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం చిత్తూరులో వైఎస్ఆర్సీపీ శ్రేణులు కదం తొక్కారు. గాంధీ విగ్రహం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టగా ఆటోకు తాడి కట్టి రోడ్డుపై లాగుతూ వినూత్న రీతిలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వెంటనే పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గిస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోను అమలు చేయకపోవడం బాధాకరమన్నారు. పెట్రోల్ డీజిల్తో పాటు వంట నూనెల ధరలను కూడా విపరీతంగా పెంచడంతో పాటు పేదలపై భారం మోపటం ఏమిటని ప్రశ్నించారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని, లేని పక్షంలో దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు పూనుకుంటామని హెచ్చరించారు. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని ఆర్డీఓ కార్యాలయ అధికారికి వినతి చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు రెడ్డప్ప, మాజీ డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్, మాజీ కార్పొరేటర్ హర్నిరెడ్డి, గాయత్రీదేవి, అంజలిరెడ్డి, హరీషారెడ్డి, అను తదితరులు పాల్గొన్నారు. పెంచిన పెట్రోల్ ధరలు వెంటనే పెంచిన పెట్రోల్ ధరలు వెంటనే తగ్గించాలి 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 పెంచిన బాధుడే బాధుడు బాధుడే బాధుడు బాధుడే బాధుడు. భారతదేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఈ మూడింటిని పెంచిన సందర్భంగా పేదలకు, రైతులకు, ఆటో వాళ్లకు, ట్రాన్స్పోర్ట్కు సంబంధించి అన్ని రకాల వాహనదారులకు అందరికీ ఉపశమనం కలిగేలాగా పెంచిన పెట్రోలు, డీజిల్ రేట్ని వెంటనే తగ్గించాలి అనే ఒక మంచి ఆలోచనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని, నాయకులని అందరినీ కూడా నిరసన కార్యక్రమం తెలియజేసి కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి వినతిపత్రం సమర్పించాలని ఆదేశాల మేరకు ఈరోజు చిత్తూరులో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మనం చూస్తే 5 రాష్ట్రాల్లో ఎలక్షన్లు జరుగుతూ ఉన్నప్పుడేమో పెట్రోల్ ధరలు పెంచాల్సిన అవసరం లేదు అని ప్రగల్భాలు పలికినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఎలక్షన్లు అయిపోయిన వెంటనే గ్యాస్ ధరలు, పెట్రోల్ ధరలు పేదలు నడ్డి విరిచేలాగా పెంచడం జరిగింది. అదేవిధంగా
యువగళం పాదయాత్రలో నారా లోకేష్ గారు వీకోటలో కర్ణాటక పెట్రోల్ బంకులుంటే పెట్రోల్ బంక్లో నుంచి సెల్ఫీ తీసుకొని అక్కడ మీటర్లో వచ్చే రేటు ఆంధ్రాలోకి వచ్చిన తర్వాత ఆంధ్రాలో వచ్చిన రేటుని కంపేర్ చేసి చూపిస్తూ సూపర్ 6లో భాగంగా పెంచిన పెట్రోల్ని వెంటనే ప్రభుత్వం వచ్చిన వెంటనే తగ్గిస్తాము, దానికి ఏదైతే వ్యాట్ ఉందో ఆ వ్యాట్ను ఉపసంహరిస్తామని ప్రగల్భాలు పలికి తదనంతరం ఇంతవరకు కూడా తగ్గించకపోగా పెట్రోల్ ధరలు కనుచూపు మేరకు కనబడినంత రేట్లు పెంచి ఈరోజు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ ధరలు ఉన్నాయి. మనకు పెట్రోల్ చూస్తే ₹113.64, డీజిల్ చూస్తే ₹101.26. ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నంత రేట్లు ఎక్కడ కానీ ఇండియాలో ఇంకెక్కడా లేదు. పక్క రాష్ట్రం కర్ణాటకలో చూస్తే మనకు వాళ్లకు ₹10 తేడా ఉంది, తమిళనాడులో చూస్తే ₹8 తేడా ఉంది. మరి యువగళం పాదయాత్రలో లోకేష్ బాబు గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు ఎక్కడి వరకు నిలబెట్టుకున్నారు అని మీ ద్వారా వాళ్ళని తెలియజేస్తూ ఉన్నాం, వాళ్ళకు జ్ఞానోదయం కలగాలని తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎలక్షన్స్కు ముందు ప్రతి వస్తువుల మీద రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి, బాదుడని పేద ప్రజలను మభ్యపెట్టడానికి బాదుడని ఊరూరు తిరిగారు. ఈరోజు చూస్తే పామాయిల్ కానీ శనగ నూనె కానీ పప్పుల ధరలు కానీ పేదలకు కనుచూపు మేర కూడా కొనే పరిస్థితి లేకుండా బాదుడని పేదల కొంపలు ఎత్తేసే పరిస్థితికి వచ్చిందంటే ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉందనేది కూడా మనం అందరూ గ్రహిస్తూ ఉన్నాం. కాబట్టి పెంచిన ధరలన్నీ వెంటనే తగ్గించాలి, లేని పక్షంలో దశల వారీగా ఈ ఉద్యమ కార్యక్రమాన్ని మరింత బలోపేతం చేయడానికి కావలి నియోజకవర్గంలోని తుమ్మలపెంట గ్రామంలో జరుగు మత్స్యకారుల సేవలో కార్యక్రమానికి విచ్చేయుచున్న తెలుగు రాష్ట్రాల అభివృద్ధి ప్రదాత, భావితరాలకు మార్గదర్శకులు, అమరావతి సృష్టికర్త, నవ్యాంధ్ర నిర్మాత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం, సుస్వాగతం. తాళ్లూరు సుధాకర్ నాయుడు, టీడీపీ సీనియర్ నాయకులు, తాళ్లూరు విజయమ్మ, ఏఎన్సీ డైరెక్టర్, దగదత్తి మండలం, నెల్లూరు జిల్లా.